హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మళ్ళీ గార్డెనింగ్ చేపిపోతున్నా. చూడండి, లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, మా గార్డెన్ ఈరోజు కొత్తవి వచ్చాయి. ఇవి చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ చిక్కుడు చెట్టు మా పాత గల్లీలోకి పోతే పక్కన దొరికింది, నాటేసింది ఎవరు, కాలువ సైడ్ పెరిగింది. ఇది శంఖం పూల చెట్టు అంటారు, మీకు తెలుసా? భలే పూస్తాయి. కానీ పీకి కింద వేద్దాం. పాండి హార్వెస్ట్ చేసేసాం. కింద వేద్దాం, ఒక పక్కకు పెట్టుకుందాం. ఇక్కడ పెట్టేసుకుందాం కావాల్సినవి అన్నీ. ఈ చిలకాయ చెట్లు అప్పుడు చూపించాక పీకేటప్పుడు చూపిస్తాను. ఒకటి పీకనా మీకోసం. వామ్మో, మామ దంచిద్ది. దంచవేమేనంత కూతురు అని. చూడండి, మళ్ళీ వీడియో అప్లోడ్ చేస్తా ఉన్నా కదా ఇవి పెరిగిన తర్వాత. చూడండి అబ్బా, చూడండి, చూసి ఆనందించండి. ఫ్యాషన్ ట్రీ. ఈ పూలని మీ ఊర్లో ఏమని పిలుస్తారో కామెంట్ చేసేయండి. చూడబెట్టు. ఫ్యాషన్ ట్రీ. మనీ ప్లాంట్, పచ్చిమిరపకాయ చెట్లు. ఇక్కడ చూసుకున్నట్లయితే చెనక్కాయ చెట్లు అన్నమాట. అప్పుడు మీకు చూపించాను. ఒక చిన్న పిల్లడు పెంకి పిల్లవాడు, ఎక్కడైనా వాడుంటే వాడి పని ఎప్పుడు పెంకితనం చేయడమే. ఓ షిన్షాన్, నాతో పాటు బాధండి. నా పేరే షిన్షానే, అందరికీ ఇష్టమేలే. ఎవరేమి చెప్పినా నన్ను ఎవరు ఆపలే. కోమాండే ఆడుద డాన్సులే. మనమందరము ఆడి పాడి నవ్వులే చిందులే. ఊరంతా తిరుగుదాం. ఓ షిన్షాన్ ఒక్కడే పిల్లడు పెంకి పిల్లవా, ఎక్కడైనా వాడుంటే వాడి పని ఎప్పుడు పెంకితనం చేయడమే. పాటలవి పని చూద్దాం. చూడండి, ఇది నాకు ఇష్టం. హవాకి అయిపోతారు మీరు. ఏమో మీరు కూడా చెట్లు పెంచేటోళ్ళు అయితే మీరెంత హవాకి అవుతారు. ఇదేంటిది ఇది టమాటో చెట్టు. ఏం లేదండి, మీరు టమాటో చెట్టు వేసుకోవాలంటే ఒక టమాటాని తీసుకొని అడ్డంగా గజ్ చేయండి. మధ్యలో గజ్ చేసేసి పిండండి. పిండిన తర్వాత ఒక వారం దాకా నీళ్ళు పోయింది మంచిగా. మొత్తం ఇట్టు గుమ్మరిస్తే మొత్తం పోతాయి. చిన్నగా సైడ్ నుంచి కానీ స్ప్రేతో కానీ కొట్టామనుకో మంచిగా పెరుగుతాయి. ఇది కూడా అదే అనుకుంటా, శంఖం పూల చెట్టు. ఈ ఎల్లిపాయ చెట్లు, ఎల్లిపాయల రేట్లు బాగా పెరిగిపోయినాయిగా. మా షాప్లో ఎల్లిపాయలు ఉంటే పీకొచ్చి ఒక గడ్డని పెట్టేసిన. గడ్డ అంటే గడ్డ కాదండి బాబు, చెప్తా చూడండి. ఎల్లిపాయ గడ్డ ఇంత ఉంటుంది కదా, పాయ తీసుకోండి. ఆగండి, మీకు చూపిస్తా అర్థమైనట్టు. ఎల్లిపాయ అర్థమవుతుందా? ఎల్లిపాయ ఇది దాని రూపం మార్చేసి ఇట్లా పాయ ఇటు తీసుకొని ఇటు ఫస్ట్ ఇట్లా ఎల్లిపాయ ఉంటుంది కదా, ఇట్లా గడ్డ ఇటు అన్నీ ఇంకో వెనకాల ఉంటుంది కదా, వెనక చూసుకున్నట్లయితే వెనకాల ఇట్లా గుచ్చేయండి. వెనకాలది లోపలికి, ముందుది బయటికి గుచ్చేస్తే మంచిగా పెరిగిపోతాయి. ఎన్ని కౌంట్ చేద్దామా? 1, నాతో పాటు కౌంట్ చేయండి. 1, వినపడట్లే గట్టిగా. 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయండి. పెరిగిన తర్వాత మళ్ళీ అప్లోడ్ చేస్తా వీడియో కంపల్సరీ.
నెక్స్ట్ మంత్ పీకుదాం మనం. నెక్స్ట్ మంత్ ఫిబ్రవరి రోజు పీకేద్దాం. ఇది కూడా ఫిబ్రవరి చెనక్కాయ చెట్లు ఫిబ్రవరి రోజే పీకేసి ఈ ఎల్లిపాయలు కూడా పెద్ద అయినాక ఫిబ్రవరి నెలకి తీసేద్దామని. ఇందులో ఆ గింజలు వేసిన అనగా నథింగ్ విల్ హ్యాపెన్, ఏం జరగాలి. నాకు నాకు ఒక్క హెల్ప్ చేయండి, 2 హెల్ప్లు, ఇంకా హెల్ప్లు ఉంటే చెప్పలేను. ఏంటంటే నాకు లోటస్ సీడ్ ప్లాంట్స్ అంటే బాగా ఇష్టం. ఈ మధ్య వైరల్ అవుతున్నాయి కదా లోటస్ సీడ్స్. ఎవరికాడన్నా ప్లాంట్ ఉండి సీడ్స్ ఉంటే నాకు పంపించండి ప్లీజ్. అడ్రస్ చెప్తా ప్లీజ్ అండి, పంపిస్తాను. కామెంట్ చేసిన వాళ్ళకి ఈ పేరు కామెంట్ చేస్తే పంపిస్తాను. నేను నా ఫోన్ నెంబర్, నా అడ్రస్ పెడతాను కంపల్సరీగా. మట్టి ఉంది అందుకని తోడు. ఇంకా ఇక్కడ చూసుకున్నట్టయితే మట్టి ఎక్కువ మట్టి లేదు. ఖమ్మంలో ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నా ప్లీజ్, ఏంటంటే మట్టి ఎక్కడన్నా దొరికిద్దేమో చెప్పండి. నేను తీసుకొచ్చి మంచి మంచి చెట్లు వేయాలి. అసలు నాకు చెట్ల మీద ఇంట్రెస్ట్ బాగా. సోదాపి పని చేద్దాం పండుగ. ఇక్కడ చూసుకున్నట్టయితే వైట్ పూల చెట్లు అన్నీ, కొన్ని పూలు వీటికి గింజలు వస్తాయి చూపిస్తాను. నీళ్ళు అయితే పెట్టుకొని వెళ్తాయి చూపిస్తాను. ఈ చెట్టు అండ్ ఆ చెట్టు ఈ చెట్టు ఒకటే, వాటికి గింజలు అయితే వీటికి చూసుకున్నట్టు ఇక్కడ పచ్చగా చూసారు కనబడదా. ఎండిపోయిన తర్వాత ఇలా అయితే చూసాను. నీళ్ళు ఎక్కడ వెలుగులు ఉన్నాయి రా పోదాం పండుగ. పక్కన నీళ్ళు ఉన్నాయా? నీళ్ళు ఉన్నాయి. పేలిది పెట్టుబడి. చూసారా, ఇవి వాటి కుటుంబాన్ని పెంచుకోవటానికి ఈ గింజలు వస్తాయి. ఎలానో చెప్పిన గింజలు ఇప్పుడు అక్కడి నుంచి పీకాను కదా, ఆ గింజలు వాన పడినప్పుడు అదేంటి ఇప్పుడు ఎట్లా వెళ్ళినాయి అట్లా పేలిపోతాయి. పెట్టుకొని పేలినప్పుడు గింజలు ఉన్నాయిగా చిన్న చిన్నవి, ఆ గింజలు ఆ మట్లో ఈ మట్లో పడి మంచిగా చెట్లు పెరిగితే వాటి కుటుంబాన్ని వాటి వంశాన్ని పెంచుకొని మంచిగా అయితే అన్నీ అయ్యే చెట్లు. ఈ వైట్ పూల చెట్లు ఎవరైనా కామెంట్ చేయండి ప్లీజ్. పూలు పూయట్లే. ఈ డ్రాగన్ చెట్టు చూడండి, వేరే కొమ్మ వచ్చింది పెరుగుతుంది. తెలుసమ్మ తులసి హార్వెస్ట్ చేద్దామా? ఇది ఇందాకలే హార్వెస్ట్ చేసిన. కిందకి వెళ్ళాక పెట్టేది కూడా చూసుకుంటా. హార్వెస్ట్ చేద్దాం. దండం పెట్టుకుని ఫస్ట్ మంచిగా చిన్నగా పీకుతాం. ఫస్ట్ చూడండి కొత్తిమీర ఓ పక్కకు పెడదాం. ఇక్కడ పెడదాంలే, తర్వాత కడిగేదేగా. అంతా ఒక సీకెత్త రీతిగా బాబా ఎంత బాగుందో. మట్టిని విలుపుదాం. బయట దులుపుతుంటే మంచి స్మెల్ వస్తుంది కొత్తిమీర. ఇంకా పోలే తీసేద్దాం పట్టండి. బయట తెచ్చే కొత్తిమీరలు ఇంకా హైట్ అయ్యి వేరే రకంగా ఉంటాయి. మనం ఇంట్లో జస్ట్ ధనియాలు వేసుకుంటే